మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ గారు లండన్ విజిట్లో ఉన్నారు. ఈ విజిట్లో ఒక దుర్ఘటన జరిగింది. ఆయన పైన అటాక్ చేసేందుకు ఖలిస్తానీలు ప్రయత్నించారు. లండన్లో చాథమ్ హౌస్ అనే ఒక థింక్ ట్యాంక్ ఉంది, ఒక పాలసీ థింక్ ట్యాంక్ అనమాట. అక్కడ ఒక మీటింగ్కి ఆయన అటెండ్ అయ్యి బయటకు వస్తున్నప్పుడు ఆయన చుట్టూ చేరి ఆయన కార్ని కాన్వాయ్ని అడ్డుకొని నిరసనలు ప్రదర్శించి ఇండియన్ ఫ్లాగ్ని టీయర్ చేసేసి గోలగోల చేశారు ఖలిస్తానీలు. ఇనీషియల్గా యూకే పోలీసులు ఏమీ చేయలేకపోయారు. మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ గారి పైన ఈ అటెంప్ట్, దీనికి సంబంధించి మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు ఇమీడియట్గా యూకే చార్జ్ డి అఫైర్స్ వాళ్ళని సమ్మన్ చేశారు. ఇంటర్నేషనల్ డిగ్నిటరీ విజిట్ అప్పుడు ఇలా జరగడం తప్పు, దీనికి సంబంధించి మేము ఖండిస్తున్నామని చెప్పి లేఖ రాస్తూ మా వాళ్ళు మీ దగ్గరికి వచ్చినప్పుడు ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది, వాళ్ళకి సెక్యూరిటీ కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది, ఇది బ్రీచ్ ఆఫ్ సెక్యూరిటీ అని చెప్పి మన వాళ్ళు తీవ్రంగా ఖండించారనమాట. దీనికి సంబంధించి అసలు ఇంత బ్రీచ్ ఎలా జరిగింది, సెక్యూరిటీ వయోలేషన్ ఎందుకు జరిగింది, యూకే పోలీసులు ఇమీడియట్గా ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు అనే దాని మీద తీవ్ర చర్చ జరుగుతుంది. ఇది పక్కన పెడితే ఖలిస్తాన్కి సంబంధించి మనం చూస్తే కనుక యూకే, కెనడా, అమెరికా, ఆస్ట్రేలియా ఇలాంటి ప్లేసెస్లో మన ఇండియన్ ఫ్లాగ్ని టీర్ ఆఫ్ చేయటం, మన టెంపుల్స్ని అటాక్ చేయడం, ఇలా చాలా చోట్ల చేస్తున్నారనమాట. ఓవరాల్గా ఈ ఖలిస్తానీ సింపథైజర్స్ చాలామంది కెనడాలో, అమెరికాలో, యూకేలో, ఆస్ట్రేలియాలో ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ విజిట్ టైంలో ఇలా జరగటం, ఇది చాలా పెద్ద సెక్యూరిటీ బ్రీచ్ అనే మనం భావించాలి.